బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ 285వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. యాదాద్రి బొమ్మల రామారం మండలం చీకటి మామిడి తిరుమలనాథ ఆలయ ఆవరణలో బంజారాల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ జయంతి వేడుకలను చీకటి మామిడి చౌరస్తా వద్ద బంజారాలతో కలిసి ర్యాలీతో ప్రారంభించారు. తిరుమలనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారాల ఆరాధ్య దైవం అని, ఆయన చూపిన మార్గంలోనే నడుస్తూ ఆయన బోధనలు ఆచరణలో పెడుతున్నారు అని బంజారాలను ప్రశంసిస్తూ హిందూ ధర్మ గొప్పతనాన్ని వివరించారు. తమ ప్రభుత్వం ఫిబ్రవరి 15 రోజున సంత్ సేవాలాల్ జయంతిని పురస్కరించుకుని ఆప్షనల్ సెలవు ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. యాదాద్రి జిల్లాలో సంత్ సేవాలాల్ మందిర నిర్మాణాన్ని బంజారా భవన్ నిర్మాణం కోసం ప్రయత్నిస్తున్నామని, ప్రభుత్వ సహకారంతో త్వరలోనే చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, బంజారా ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ గారి 285వ జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంత్ సేవాలాల్ హిందువుల ఆరాధ్య దైవంగా, బంజారా ఆరాధ్య దైవంగా పూజించుకున్నటువంటి సందర్భంగా ఆయన 285వ జన్మదినాన్ని బొమ్మరామరం మండలంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. సంత్ సేవాలాల్ 1739 ఫిబ్రవరి 15న జన్మించినటువంటి హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి గొప్ప మహారాజుగా ఆ రోజు చరిత్ర చెప్పబడుతుంది. బ్రిటిషర్లతోటి ఎంతో కొట్లాడి ఈ ప్రాంతంలో అహింస ఉండొద్దు, హింసతోటి ఏది సాధించలేము, అహింసతోటే అన్నీ సాధించవచ్చు అని చెప్పి హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి సంత్ సేవాలాల్ గారి మార్గంలో మనందరం నడిచి ఇంకా ఈ దేశ సార్వభౌమాధికారాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడంలో సంత్ సేవాలాల్ ఎంతో కొనియాడింది. కాబట్టి ఆ మహారాజు చేసినటువంటి చూపినటువంటి బాటలో మన యువతరం ఇంకా ముందుకు పోవాలి, హిందూ ధర్మాన్ని కాపాడాలి చెప్పి ఆనాడే ఏ చదువు లేనాడే ఆయన మన హిందూ ధర్మాన్ని గొప్పగా కొన్నటువంటి మహారాజు. కాబట్టి ఈరోజు ఆయన జన్మదినాన్ని ఈ ఘనంగా జరుపుకోవడం, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి 15న సెలవు దినంగా ప్రకటించి బంజారా సోదరులందరూ కూడా ఒక గొప్ప విజయంగా సంత్ సేవాలాల్ గారి జన్మదినాన్ని అధికారంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో సంత్ సేవాలాల్ మహారాజ్ గారి గుడి కూడా నిర్మించి పెద్ద ఎత్తున ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కృతజ్ఞతతో ఉంది. ఆలేరు ప్రజలందరూ కూడా ఈ సంత్ సేవాలాల్ గారి జన్మదినంలో ఘనంగా పాల్గొని ఆయన జన్మదినాన్ని జరుపుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం.